అధ్యక్షుడిగా నీ పార్టీ మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు కుమారుడు వల్ల ప్రాణం పోయిందని తెలిసి పలకరింపుకెళ్తావని చెప్పి అనుకున్నాను. కానీ నీ జీవితం, నీ గొడ్డల పార్టీ జీవితం అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యం వల్ల విశాఖపట్నంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేవు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయిందో తెలియనటువంటి పరిస్థితిలో మనం కాపాడుకోలేనటువంటి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు అసలు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఎప్పుడూ మాట్లాడతాను, నీకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఈరోజు కొత్తగా వచ్చి రాజకీయ పార్టీ పెట్టి నువ్వు మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 2 సంవత్సరాల ముందు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోయారు. ఇదేదో కొత్తగా ఈరోజే జరుగుతున్నటువంటి విషయాలు కాదు. మత్స్యకారులు జీవనోపాధికి సముద్రంలోకి వెళ్తుంటారు. అప్పుడప్పుడు అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు చాలామంది చనిపోవడం జరుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నాను, 2019 గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా సముద్రంలో వేటకెళ్ళి ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు 275 మంది చనిపోయారు. అదేదో నువ్వే చంపేశావు, నీ వల్లే చచ్చిపోయారని నీ అంత అవివేకంగా మాట్లాడడానికి మేము సాహసించాం. కానీ నీ హయాంలో 275 మంది చనిపోతే గొడ్డల పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించినటువంటి సందర్భం ఉంటే చెప్పు. నీ 5 సంవత్సరాల్లో ఇంతమంది చనిపోయినా ఒక్క వ్యక్తికి నువ్వు పలకరించలేదు. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా 4వ తారీఖు 10:30 గంటలకి మా డిపార్ట్మెంట్కి సమాచారం వచ్చింది. ఇందులో అవివేకం, అవాస్తవాలు ఏమీ ఉండవు. 10:30 గంటలకి మాకు సమాచారం వస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగకూడదని ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్ నిర్మించాం, వాటికి అరేంజ్ చేశాం. ఎందుకు ట్రాన్స్పాండర్ పెట్టామంటే ఇటువంటి విపత్తు వస్తే వాళ్ళు అలారం నొక్కితే మొత్తం అందరికీ సమాచారం వెళ్తుంది, ఇమీడియట్గా స్పందించడానికి అవకాశం ఉంటుంది. మా డిపార్ట్మెంట్కి 10:30కి సమాచారం వస్తే ట్రాన్స్పాండర్ ఆన్ చేయడం అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు, ఎటువైపు వెళ్ళారో తెలియలేదు. ఇమీడియట్గా డిపార్ట్మెంటు
వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, బోటు యాజమాన్యాన్ని సంప్రదించి ఎటువైపు వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా 11:30 గంటలకి కోస్ట్ గార్డ్కి, నేవీకి, కలెక్టర్ గారికి ఇమీడియట్గా సమాచారం ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి మాట అబద్ధమే. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది సంఘటన. కిలోమీటర్లకి, నాటికల్ మైల్స్కి కనీసం తెలియకుండా నువ్వు మాట్లాడితే నవ్వుకుంటున్నారు. 11 నాటికల్ మైల్ దూరంలో జరిగింది. ఈరోజు మాట్లాడితే 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది, కనీసం స్పందించలేదని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. వెంటనే డిఐజీ గారు, నేను ఆ రోజు 3 రోజులు అదే పని మీద ఉన్నాడు. మంత్రులు వెళ్ళలేదు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళలేదు. అచ్చెన్నాయుడు ఎక్కడ సంఘటన జరిగిన 6 నిమిషాల్లో ఉన్న వ్యక్తిని, ఈరోజు రాజకీయాల్లో కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ విపత్తు జరిగినా 6 నిమిషంలో ఉన్న వ్యక్తిని. సంఘటన జరిగిన రోజు అనుకోకుండా నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాను. 1 వీకు బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు, సేమ్ డే. నేను ఆ రోజు చాలా ఆందోళన చెందాను, ఇమీడియట్గా వెళ్ళాలి. వెంటనే కలెక్టివ్ గవర్నెన్స్గా మా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించాం, పోర్టు దగ్గరికి పంపించాం, అనునిత్యం పర్యవేక్షించాం. హోంమంత్రి గారు వేరే ప్రాంతంలో ఉండి ఫోన్లో పలకరించారు, దాన్ని విమర్శిస్తున్నావు. కలెక్టివ్ గవర్నెన్స్ ఇది. మా మంత్రి వెళ్ళారు, నేను ఆ రోజు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోకపోవడం వల్ల వెళ్ళలేదు, లేకపోతే నేను అర్ధరాత్రి అక్కడ ఉంటాను. ఈ సంఘటన కాదు, ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఏ సంఘటన జరిగినా సరే అచ్చెన్నాయుడు అందుకనే ముందే ఉన్నటువంటి వ్యక్తిని. అచ్చెన్నాయుడు రాలేదని నువ్వు నిస్సిగ్గుగా నువ్వు విమర్శిస్తున్నావు. నీ హయాంలో 275 మంది చనిపోతే పలకరించలేదు, పక్కన పెట్టు. సిగ్గుందా? నువ్వు మాట్లాడడానికి అసలు సిగ్గుందా? రికార్డు తీసుకురా. 5 సంవత్సరాల్లో 275 మంది చనిపోతే వాళ్ళకి కనీసం పరిహారం ఇవ్వలేదు నువ్వు. పరిహారం ఎప్పుడు ఇవ్వాలి? ఒక కుటుంబం చచ్చిపోతే నెల రోజుల్లో, 15 రోజుల్లో, 20 రోజుల్లో పరిహారం ఇస్తే ఆ కుటుంబానికి కొంత ఊరట వస్తుంది. నీ హయాంలో నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. నువ్వు ఉంచేసినటువంటి నీ హయాంలో చనిపోయినటువంటి వ్యక్తులకి అధికారం వచ్చిన తర్వాత 2024లో పరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. రికార్డుతి. సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మేము సైలెంట్గా ఉంటాం అనుకుంటాం. నీకు ధీటుగా నేను సమాధానం చెప్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు పలకరించలేదు, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. మీ అందరికి తెలుసు కదా, నాన్ ట్రేసింగ్ డెడ్ బాడీ ఉంటే దానికి చనిపోయినట్టుగా సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఒక విధానం ఉంటుంది, ఒక ఎంక్వైరీ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఒక 3 మాసాలు 6 మాసాలు చూసి మనిషి ట్రేస్ కాకపోతే, ట్రేస్ అవ్వలేదని డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ అందరికి తెలుసా లేదు? చదువుకున్నాం కదా అందరం. ఇది ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ బాధ్యత గల ప్రభుత్వం కాబట్టే తరువాత ఏం జరుగుతుందో పక్కన పెట్టాలి. జరిగినటువంటి 42 గంటల్లో ఏమీ చూడకుండా, ఎంక్వైరీలు లేకుండా, ఉన్నారో లేదో తెలియకుండా ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా 10 లక్షలు ముష్టి అంటావా? నీకు సిగ్గుంది అసలు? ముష్టితో పోలుస్తావా? నువ్వు ఒక పైసా 5 సంవత్సరాల్లో చనిపోయిన వ్యక్తికి కోపం, ఆవేదన, బాధ కలుగుతుంది. మాటలు చూస్తుంటే ఆవేశం వస్తుంది. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 5 సంవత్సరాల్లో నువ్వు
మత్స్యకారులంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం. మత్స్యకారు సోదరులు కూడా ఈ పాత్రికేయ సమావేశం చూడండి. నేను వాస్తవాలు మాట్లాడితే వినండి, నేను తప్పు మాట్లాడితే ఎక్కడైనా ప్రశ్నించండి. ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన ప్రతి మాట అవాస్తవం, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ నువ్వు ఈ రాష్ట్రానికి వెలగబెట్టావు. ఏం చేశావు? బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయలు, సంవత్సరానికి బ్యాన్ పీరియడ్కి ఒక 10,000 రూపాయలు చొప్పున వారికి ఇతోధికంగా సహాయం చేసావు తప్ప 5 సంవత్సరాలు ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం చేసావా? చనిపోతే డబ్బులు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. డీజిల్కి 9 రూపాయలు సబ్సిడీ బాకీలు ఉండిపోతే మేమిచ్చాం. ఒక్కడికి ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక తెప్ప కానీ, వల చిరిగిపోతే కుట్టుకోవడానికి దారం కూడా 5 సంవత్సరాల్లో నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చింది ఎంత? 2019 నుంచి 24 వరకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల్లో 531 కోట్లు తప్ప మత్స్యకారులకు నువ్వేమైనా ఇచ్చావా? ఒక్కటి ఇచ్చావని చెప్పు, ఛాలెంజ్ చేయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. మేము మాట ఇచ్చాం, నువ్వు 10,000 ఇచ్చావు, మేము 20,000 ఇస్తామని మాట ఇచ్చాం. 2 సంవత్సరాల్లో మత్స్యకారు సోదరులు కూడా తెలుసుకోవాలి. నువ్వు 5 సంవత్సరాల్లో 531 కోట్లు ఇస్తే 2 సంవత్సరాల్లో 511 కోట్లు ఇచ్చాం. ఏది మత్స్యకారులకు మేలు చేస్తున్న ప్రభుత్వం? మళ్ళీ